నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 4వ తారీఖు 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 50 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు. ఈరోజు తిథి నవమి సాయంత్రం 4 గంటల 32 నిమిషముల వరకు. తదుపరి దశమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము చిత్త సాయంత్రం 4 గంటల 44 నిమిషముల వరకు. తదుపరి స్వాతి నక్షత్ర ప్రవేశము. వర్జము రాత్రి సమయంలో 11 గంటల 8 నిమిషాల నుండి రాత్రి 12 గంటల 56 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8 గంటల 26 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 18 నిమిషముల వరకు. మరలా తిరిగి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 38 నిమిషముల వరకు. అయితే రాహుకాలం ఉదయం 10 గంటల 43 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషముల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 13 నిమిషముల వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 14 నిమిషముల నుండి తెల్లవారి 5 గంటల 2 నిమిషముల వరకు. అమృత ఘడియలు ఉదయం పూట 9 గంటల 37 నిమిషాల నుంచి 11 గంటల 25 నిమిషముల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 54 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూలై నెల 4వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహాలు ఎలా సంచారం చేస్తున్నాయి, ఆ గ్రహాల యొక్క ఫలితము ఏ స్థానంలో ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అనే అంశంలో భాగంగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితులు పరిశీలించినట్టయితే కనుక చంద్రుడు మకరంలో లగ్న స్థానంలో సంచారం చేస్తున్నాడు. సూర్యుడు బుధుడు మిథున రాశిలో 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మంగళుడు కర్కాటక రాశిలో 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు గురువు వృషభంలో సంచారం చేస్తున్నారు. శని కుంభంలో వక్రగతిన తిరోగతిలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు ప్రాక్టికల్ టెక్నికల్ టాపిక్స్లో మంచి బలం చేకూరుతుంది. ప్రాజెక్ట్స్లో ప్రాధాన్యంగా నిలబడగలుగుతారు. అయితే ఉద్యోగస్తులకు మేనేజ్మెంటు గమనించి నూతన బాధ్యతలు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు అగ్రిమెంట్లు ఒప్పందాలు డీల్స్ ముందుకు సాగుతాయి. ప్రగతి లాభాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సమస్యలు ఈరోజు గోచరించట్లేదు. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక పెద్దల గౌరవం పొందుతారు, కానీ చిన్న చిన్న వాదనలు ప్రతివాదనలు జరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక మీ సాహసానికి ప్రాధాన్యత కనబడుతుంది. కొత్త కొత్త వేదికల మీద మీరు ప్రసంగించవలసిన అవసరం కూడా ఏర్పడుతుంది. మీకు చెప్పదగిన పరిహారము ఎర్రని వస్త్రాన్ని దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 11వ స్థానంలోను, సూర్యుడు బుధుడు వృషభ రాశిలోను, శుక్రుడు గురుడు లగ్నంలోను, శని భగవానుడు 8వ స్థానంలోను, మంగళుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు స్పష్ట దిశలో క్లారిటీగా క్లియర్గా మీరు ముందుకు వెళ్తారు. పరీక్షల్లో సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు బోనస్లకు తర్వాత అభివృద్ధికి డెవలప్మెంటు గ్రోత్లకు ప్రమోషన్స్కి ఈ ట్రాన్స్ఫర్స్కి మంచి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. పై అధికారులు మీ మీద ఆసక్తికరంగా ఉండబోతున్నారు. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ వాళ్ళు, ఐటీ రంగాల్లో స్థాపించిన వాళ్ళు, వీళ్ళకి లాభాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక కాళ్లకు సంబంధించిన గాయాలు అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో సమావేశాలు సమస్యలకు దూరంగా ఉండడము, సమావేశాలు జరగడము,
చర్చలు కూడా జరిగే అవకాశం కనబడుతోంది. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక యువతకు ప్రాధాన్యత ఏర్పడుతుంది. సామాజిక వేదికల మీద మీకు గుర్తింపు అనేది లభిస్తుంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఓం శ్రీ మహావిష్ణువే నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు జపించుకుంటూ గురువారం రోజు పసుపును యథాశక్తి దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 10వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 3వ స్థానంలోను, శుక్రుడు గురుడు 12వ స్థానంలోను, మంగళుడు 4వ స్థానంలోను, శని భగవానుడు వక్రగతిలో 7వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకైతే కనుక స్పీకింగ్, గ్రూప్ డిస్కషన్స్ ఇలాంటి వాటిలో మెరుగైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. మీ యొక్క విభాగంలోనే మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనబడుతోంది. కొత్త బాధ్యతలు మీరు తీసుకునే అవకాశం కూడా ఇక్కడ గోచరిస్తోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక టెక్ స్టార్టప్స్ లేదా మీడియా రంగాల్లో ఉన్న వాళ్లకు ప్రగతి గోచరిస్తోంది. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే తలకు సంబంధించి మానసిక ఒత్తిడికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక భార్యాభర్తల మధ్య స్వల్ప గొడవలు కానీ ఇబ్బందులు కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ పరిష్కార మార్గం అయితే దొరుకుతుంది. రాజకీయ సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక స్థానిక సమావేశాలలో మీరు మాట్లాడడం మాటల వల్ల మంచి పేరు సంపాదించుకునే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఓం బుం బుధాయ నమః అనే మంత్రాన్ని మీకు సాధ్యమైనన్ని సార్లు చదువుకోవడంతో పాటు ఈరోజు ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 9వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 12వ స్థానంలోను, శుక్రుడు గురుడు ఇద్దరు కలిసి 11వ స్థానంలోను, మంగళుడు 1వ స్థానం అనగా లగ్నంలోను, శని 6వ స్థానంలో ప్రత్యక్ష దృష్టితో చూస్తున్నాడు. అయితే ఈ ఫలితాలు విద్యార్థులకు స్థిరంగా ఉండడం వల్ల పరీక్షల్లో మంచి మార్కులు వచ్చే అవకాశము ఎక్కువగా కనబడుతోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక సహకారంతో ప్రాజెక్టులు అంటే మీ యొక్క టీం సహకారంతో కానీ మీ సహోద్యోగుల సహకారంతో కానీ ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. తద్వారా ప్రయోజనం కూడా పొందుతారు. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఆన్లైన్ డీలర్లు, రిమోట్ పనిచేసే వ్యాపారాలకు మంచి రోజు ఈరోజు. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక కండరాలకు సంబంధించి వేళ్లకు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబం ఆనందంగా ఉండబోతోంది. ఎటువంటి సమస్యలు ఈరోజు కనపట్టలేదు. రాజకీయ సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక ప్రతిష్ట పెరిగే అవకాశము, మిత్రవర్గంలో ప్రసన్నత ఏర్పడే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారాలు పాలతో శివుడికి అభిషేకం చేసుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 8వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 11వ స్థానంలోను, శుక్రుడు గురుడు 10వ స్థానంలోను, మంగళుడు 12వ స్థానంలోను, శని భగవానుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు అంతరాయం లేకుండా మీ యొక్క చదువు చక్కగా కంప్లీట్ అవుతుంది. మీ లక్ష్యము ఏకాగ్రతతోనే సాధించే అవకాశం కనబడుతోంది కాబట్టి ఏకాగ్రతను పెంచుకునే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు అధికారులతో చక్కటి సమన్వయం ఏర్పడుతుంది. ప్రమోషన్స్కు గ్రీన్ సిగ్నల్ రావచ్చు. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక బిల్డింగ్ మెటీరియల్స్ వ్యాపారాలు, గృహ నిర్మాణాలకు సంబంధించినటువంటి వ్యాపారాలకు లాభదాయకమైన రోజు ఈరోజు. ఆరోగ్యం చూసినట్టయితే కనుక చెమటలు ఎక్కువగా పట్టడము, తలనొప్పులు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో శుభవార్తలు వింటారు మినహా ఎటువంటి అల్లకల్లోలం కానీ గొడవలు కానీ కుటుంబంలో ఈరోజు లేవు. అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క మాటల్లో ప్రభావము, గౌరవము పెరిగే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము ఆదిత్య హృదయం పారాయణ చేయండి. బెల్లాన్ని గోధుమల్ని కలిపి దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 7వ స్థానంలోను, సూర్యుడు బుధుడు ఇద్దరు కలిసి 10వ స్థానంలోను, గురు శుక్రులు ఇద్దరు 9వ స్థానంలోను, మంగళుడు 11వ స్థానంలోను,
శని భగవానుడు 4వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు స్పష్టమైన క్లారిటీ కలిగినటువంటి చదువు వస్తుంది. కోచింగ్ తరగతుల్లో మీరు శ్రద్ధ పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక సక్సెస్ఫుల్ మీటింగ్స్ని ఎదుర్కొంటారు. హైరింగ్ పరంగా మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కాంట్రాక్టింగ్, మైక్రో ఫైనాన్స్ రంగాలకు మంచి సపోర్ట్ దొరికే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక నిద్రలేనితనము, మానసిక ఒత్తిడి తప్ప ఇంకా ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కనపట్టలేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే భార్యాభర్తల మధ్య అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబంలో ఊహించని శుభవార్త ఒకటి మీరు వినడం జరుగుతుంది. అయితే రాజకీయ సామాజిక పరంగా ఎలా ఉండబోతోందంటే నాయకత్వానికి సంబంధించినటువంటి ప్రశంసలు మీరు అందుకుంటారు. మీకు చెప్పదగిన పరిహారము ఆకుపచ్చని పళ్ళు, ఆకుపచ్చని కూరగాయలు దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 6వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 9వ స్థానంలోను, గురు శుక్రులు 8వ స్థానంలోను, మంగళుడు 10వ స్థానంలోను, శని భగవానుడు 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు ఆర్ట్, లీడర్షిప్ టాపిక్స్లో మెరుగుతనం కనబడుతుంది. దీంతో పాటు వాటి మీద అభిరుచి కూడా మీకు ఏర్పడే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మేనేజర్ స్థాయిలో ఉండే వారికి మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. మీ ప్రణాళికలకు, మీ ప్లాన్స్కు మీ యజమాని సపోర్ట్ ఇస్తారు. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక రిటైల్ వ్యాపారాలు, సర్వీస్ రంగాలకు సంబంధించిన వారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చర్మ సంబంధిత వ్యాధులు రావడము, వేడి కారణంగా డీహైడ్రేషను ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే అనుబంధాలు బలపడతాయి. సోదర సోదరీలతో మంచి సమన్వయము మెరుగవుతుంది. అదే రాజకీయ పరంగా, సామాజిక పరంగా కొత్త కొత్త సంబంధాలు స్థిరపడే అవకాశాలు కనబడుతున్నాయి. అదే మీకు చెప్పదగిన పరిహారము శుక్రవారం రోజు దుర్గా అమ్మవారికి పూజ చేసుకొని శుక్ర అష్టోత్తర పారాయణ చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 5వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 8వ స్థానంలోను, గురుడు శుక్రుడు 7వ స్థానంలోను, మంగళుడు 9వ స్థానంలోను, శని భగవానుడు 2వ స్థానంలో వక్రగతిలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకైతే మానసిక ఏకాగ్రత పెరుగుతుంది. కాన్సెప్ట్ క్లారిటీ వస్తుంది. అదే ఉద్యోగస్తులకైతే ప్రాజెక్టుల మీద ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళి పనిచేస్తారు. వ్యాపారస్తులకు వాటరు, కెమికల్స్ ఈ రంగాలలో వ్యాపారం చేసే వాళ్ళకి అభివృద్ధి గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కడుపుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఆ విషయం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. కుటుంబంలో శాంతిగా ఉండబోతోంది. ఇదే రాజకీయ సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక మీరు నిర్ణయాత్మకమైన నిర్ణయాలు, ప్రశంస సంబంధించినటువంటి ప్రభావితం చేసే నిర్ణయాలను ఈరోజు తీసుకుంటారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము మంగళవారం రోజు హనుమంతుడి పూజ చేసుకొని ఎర్రని వస్త్రాన్ని దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 4వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 7వ స్థానంలోను, శుక్రుడు గురుడు 6వ స్థానంలోను, మంగళుడు 8వ స్థానంలోను, శని భగవానుడు లగ్నంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాల వల్ల విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు విజయవంతమవుతాయి. ఓర్పు, ఓపిక అనేవి చాలా అవసరం మీకు. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే ఉద్యోగంలో మార్పు చేర్పులు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. పై అధికారులు మీకు సానుకూలంగా స్పందిస్తారు. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక రియల్ ఎస్టేట్ వ్యాపారము, ట్రాన్స్పోర్ట్ రంగాలలో లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక కడుపుకు సంబంధించి, నిద్రకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. రాజకీయ సామాజిక పరంగా చూసినట్లయితే కనుక మీ అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు తులసి దళాలతో పూజ చేసుకోవడంతో పాటుగా పసుపు, బియ్యాన్ని ఈ రెండింటినీ దానంగా యథాశక్తి ఇచ్చుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.
తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 3వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 6వ స్థానంలోను, శుక్రుడు గురుడు 5వ స్థానంలోను, మంగళుడు 7వ స్థానంలోను, శని భగవానుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు గ్రూప్ స్టడీస్లో మెరుగైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క నిర్ణయాలు వృత్తిపరంగా చాలా చక్కనివి అనే ప్రశంసలు పొందుతారు. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఫ్యాక్టరీ, చిన్న చిన్న పరిశ్రమలు ఎవరైతే చేస్తున్నారో వారికి అనుకూలంగాను లాభదాయకంగాను ఉండబోతోంది. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక రిస్ట్కి సంబంధించి అంటే మణికట్టుకు సంబంధించి, వెన్నుకు సంబంధించి అంటే స్పైనల్ కార్డుకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక వాస్తవిక చర్చలతోనే మీరు సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఏదో డ్రీమ్స్లో ఉండి అవాస్తవంగా ఊహాజనితంగా సమస్యలు పరిష్కార మార్గాలు వెతకండి. ప్రాక్టికల్గా ఆలోచించి పరిష్కార మార్గాలు వెతికితేనే సమస్యకు ఆన్సర్ దొరుకుతుంది. అయితే రాజకీయ సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక ఆదరణ పెరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము శనివారం రోజు నల్ల నువ్వులను దానంగా ఇచ్చుకోండి. నల్లని వస్త్రాలను ధరించే ప్రయత్నం చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 2వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 5వ స్థానంలోను, శుక్రుడు గురుడు 4వ స్థానంలోను, మంగళుడు 6వ స్థానంలోను, శని భగవానుడు 11వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. మార్కులు కూడా చక్కని మార్కులు తెచ్చుకునేటట్టుగా కనబడుతోంది. అయితే ఉద్యోగస్తులకు ప్రయోజనకరమైన ఉద్యోగ వార్తలు వింటారు, శుభవార్తలు వింటారు. ఇంటర్వ్యూల్లో సక్సెస్ని సాధిస్తారు. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కమ్యూనికేషను, సర్వీస్ రంగాలలో ఎవరైతే ఉంటారో వారికి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక పెద్దగా అనారోగ్య సూచనలు లేవు, కానీ చిన్న చిన్న జలుబు, దగ్గు, వాతావరణ పరంగా వచ్చే చిన్న చిన్నవే తప్ప పెద్దగా ఏమీ లేవు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యులతో సమన్వయం మెరుగవుతుంది. అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక యువతకు మంచి ఆదరణ లభించే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి ప్రదక్షిణలు చేసుకోవడంతో పాటు నల్లని వస్త్రాలను, నల్లని శనగలను కనుక దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు లగ్నంలోను, సూర్యుడు బుధుడు 4వ స్థానంలోను, శుక్రుడు గురుడు 3వ స్థానంలోను, మంగళుడు 5వ స్థానంలోను, శని భగవానుడు 10వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు ప్రతిభ వెలుగులోకి వచ్చే అవకాశంతో పాటుగా మీ యొక్క ఏదైతే అనుకుంటారో మీ ముందస్తు ప్రణాళికలు సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక క్లయింట్ హ్యాండ్లింగ్లో విజయాన్ని సాధిస్తారు. కార్యాలయంలో అభినందనలు అంటే ప్రశంసలు పొందే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే లాజిస్టిక్స్, హోమ్ సర్వీసెస్ ఈ రంగాలకు ఆదాయం పెరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక నీరసంగా ఉండడము, మానసికంగా అలసిపోవడం తప్ప ఇతరత్రా పెద్ద అనారోగ్య సూచనలు అయితే కనిపించడం లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే శుభవార్తలు వినడము, అన్యోన్యమైన కుటుంబం ఈరోజు కనబడుతోంది. రాజకీయ సామాజికంగా చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క యాక్టివ్నెస్ వల్ల మిమ్మల్ని గుర్తించే స్థాయికి ఎదుగుతారు. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు విష్ణువుకి పూజ చేయండి. తులసి మొక్కను నాటే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.